या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. వృశ్చిక రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహు, బుధుడు, కుజుడు, రవి 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అయితే రవి 14 రోజులు మాత్రమే ఉంటున్నారు. తదుపరి సంక్రమణం చెంది కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశించి అక్కడ ఒక 17 రోజుల పాటు సంచారం చేస్తారు. అయితే ఇప్పుడు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాల గురించి విడివిడిగా చెప్పుకుందాము. రాహు, ఇక్కడ ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి దానిలో రాహువు, కుజుడు, రవి ఈ 3 గ్రహాలు కూడా ప్రతికూలమైన ఫలితాలే. తల్లిగారి విషయంలో, విద్య విషయంలో, భూమి విషయంలో, గృహాల విషయంలో, వాహనాల విషయంలో, మన స్వభావ విషయంలో అన్నీ కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నారు 3 గ్రహాలు కూడా. ఇక్కడ అందులో ఉన్నటువంటి బుధ గ్రహం ఏదైతే ఉందో ఆయన మాత్రమే వీరికి భిన్న 3 గ్రహాలు మనకి ఇక్కడ ఈ విద్య విషయంలో, తల్లి విషయంలో, భూమి విషయంలో, గృహం విషయంలో, వాహన విషయాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటే ఈయనొక్కరూ కొంచెం దాన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నం చేస్తుంటారు. మనకి అనుకూలమైన ఫలితాలు రావడానికి బుధుడు మాత్రం గోచారరీత్యా చతుర్థంలో ఆయన మాత్రం యోగకారకుడు అవుతున్నాడు. ఇకపోతే ఈ రవి చతుర్థ స్థానమైనటువంటి కుంభం నుంచి మీనరాశిలోనికి 5వ స్థానంలో ప్రవేశించారు. అక్కడ కూడా ఆయన శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. అలాగే శుక్రుడు 25 రోజుల పాటు అక్కడ మనకి 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మిగతా 6 రోజులు మళ్ళీ సప్తమ స్థానం అయినటువంటి మేషంలో సంచారం. ఇక శని భగవానుడు పూర్తిగా 5వ స్థానంలో సంచారం. ఇప్పుడు మొత్తంగా 5వ స్థానంలో శని, శుక్ర, రవి 3 గ్రహాలు ఉన్నాయండి. ఈ శని పూర్తిగా ఉన్నారు 5వ స్థానంలో. ఈయన చెడు పిల్లల మీద అంటే సంతానం మీద చెడు ప్రభావం చూపిస్తున్నారు. శుక్రుడు 25 రోజులు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ శని పూర్తిగా సంతానం మీద చెడు ప్రభావం చూపిస్తుంటే శుక్రుడు పూర్తిగా సంతానం మీద సత్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. బాగా చదువుకుంటారు. అలాగే పిల్లల విషయంలో బుద్ధి బలం బాగుంటుంది. వారికి ఏమైనా సహజంగా వచ్చేటటువంటి దైవదత్తమైనటువంటి కళలు ఏదైనా ఉన్నట్టయితే వాటిని ప్రదర్శించి వాటిలో వారి యొక్క స్థానాన్ని కాస్త సుస్థిరం చేసుకోగలుగుతారు. కొంతమంది పాటలు పాడగలుగుతూ ఉంటారు. అది ఎవరో నేర్పక్కర్లా, సంగీతం నేర్చుకున్నవాడు సంగీతం వదిలేయండి. ఏం అక్కర్లేకుండా కొంతమంది అద్భుతంగా పాడుతూ ఉంటారు. ఈనాడు సినీ ప్రపంచంలో కూడా సంగీతం నేర్చుకోకుండా అద్భుతంగా పాడేవాళ్ళు ఎంతోమంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సినిమా రంగం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా అట్లా ఆ విధంగా శుక్రుడు పిల్లల్ని మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చే అవకాశం. ఇక రవి మాత్రం ఒక 17 రోజుల పాటు ఇక్కడ 5వ స్థానంలో ఉన్నారు. ఆయన కూడా సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. చదువు మీద శ్రద్ధ, గాయాలు, చెడు స్నేహాలు ఇట్లాంటివన్నీ కూడా. తదుపరి శుక్రుడు మనకి 25 రోజులు అనుకూలంగా ఉన్నారు కదా. తదుపరి ఒక 6 రోజులు మాత్రం 6వ స్థానంలో. ఈ 6వ స్థానంలో మాత్రం శుక్రుడు గోచార రీత్యా 6, 7 స్థానాల్లో అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు కాబట్టి 6 రోజులు కూడా కొంచెం మనకి చిన్నపాటి అనారోగ్యాలు అవి చేసే అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ఇకపోతే వృశ్చిక రాశి వారికి 8వ స్థానంలో గురువు, అంటే గురుబలం పూర్తిగా లేనట్టే. తద్వారా ఆయుక్ స్థానం కాబట్టి కొంచెం చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. ధన నష్టము, కలహాలు, కొన్ని చోట్ల అవమానాలు, పరాభవాలు ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి గురువు 8వ స్థానంలో ఉన్న కారణంగా ఏర్పడుతుంది. అలాగే 10వ స్థానంలో కేతు గ్రహ సంచారం ఉద్యోగపరమైనటువంటి అనేక చికాకులు, వృత్తిపరమైన మీ సొంత వ్యాపారమే కావచ్చు, మరొకటి కావచ్చు, మీరు అది చేయొచ్చు, నేను ఇది చేయొచ్చు, ఎవరు ప్రతి వారు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు. ఒక మెంటల్ డిజార్డర్ అయిన వాళ్ళు, లేకపోతే బాగా ఫిజికల్గా ఇది పనికిరాని వాళ్ళు, లేకపోతే బెడ్ రిడెన్ వృద్ధులు తప్పితే అందరూ వయసులో వాళ్ళు ఏదో సంపాదించేవాళ్ళే కాబట్టి వాళ్ళకి ఆ విధమైనటువంటి ఇబ్బంది కలిగించే అవకాశం కేతు వల్ల కలుగుతుంది. కాబట్టి మొత్తంగా మనకి చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు పూర్తిగా ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే బుధుడు ఒక్కడండి.
పూర్తిగా అనుకూలమైన ఫలితాలు. శుక్రుడు ఒక 25 రోజులు ఇస్తూ ఉన్నాడు అంతే. కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే అనుకూలమైన కాలము కాదు వృశ్చిక రాశి వారికి. ప్రతి విషయంలోనూ కూడా, మాట విషయంలోనే కాదు, ధన విషయంలోనే కాదు, ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం, ఆచితూచి మాట్లాడడం, అనవసరమైన విషయాలలో ఎవరికో నాకు బాల్య స్నేహితులే కావచ్చు, లేకపోతే మన చుట్టాలే కావచ్చు, చాలా నమ్మకమైన వాడే కావచ్చు, వాడి పరిస్థితి తిరగబడినప్పుడు మన పరిస్థితి తిరగబడిపోతుంది. అంచేత ఎవరికి హామీలు లాంటివి ఉండవద్దు, ఇది సూచన. అంచేత ఈ కుగ్రహాలు ప్రతికూలతున్న కారణంగా వీరు తగు జాగ్రత్తలు తీసుకోవటం, రోజు నవగ్రహాలను కన్నా పూజించుకోవటం అనేది అలవాటు చేసుకున్నట్టయితే వారు ప్రసన్నత చెంది మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం జరుగుతుంది. శుభం భూయాత్.